హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి చూపిస్తాను. ఇది ఉపమాక నక్కపల్లి మండలం, విశాఖపట్నం జిల్లాలో ఉంది. ముందుగా శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఉంటుంది. శ్రీ వేణుగోపాల స్వామిని దర్శించుకొని కొండపైకి మెట్ల మార్గం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని చేరుకోవచ్చు. శ్రీమన్నారాయణుడు ధరించిన 10వ అవతారమైన కల్కి అవతారంలో స్వయంభుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అశ్వవాహనంపై షడ్భుజములతో 4 ఆయుధాలతో శ్రీ లక్ష్మీ సమేతుడై గరుడ పర్వతంపై శాలిగ్రామశిలపై ఈ క్షేత్రంలో వెలసి ఉన్నారు. 108 శ్రీ వైష్ణవ అభిమాన క్షేత్రములలో ఒకటిగా పిలువబడుతున్న ఈ క్షేత్రం కృతయుగం నాటికి చెందినది. ఈ క్షేత్రంలో శ్రీ స్వామివారు ఉత్తరముఖముగా వెలసి ఉండుట చేత అన్ని దేవాలయాలలో సంవత్సరమునకు ఒక్కరోజు లభించు ఉత్తర ద్వార దర్శనం ఇక్కడ మాత్రం భక్తులకు నిత్యము లభిస్తుంది. శ్రీ స్వామివారు విశ్వంలో ఎక్కడ ఉన్నా రాత్రివేళ విశ్రాంతి ఇక్కడే అని నానుడి. గరుత్మంతుని తపస్సుకు మెచ్చి ఆయన కోరికపై శ్రీ స్వామివారు వెలయడం చేత పర్వతము కూడా అదే రూపంలో ఉండడం వల్ల ఈ క్షేత్రమునకు గరుడాచలము, గరుడ పర్వతము మరియు గరుడాద్రి అని పిలువబడుతున్నది. ఈ గరుడ పర్వతమునకు దిగువ భాగమున శ్రీ సీతారామ సమేత దాసాంజనేయ దేవాలయము కలదు. దానికి ఎదురుగా శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెద్దజీయ స్వామి వారి చేత ప్రతిష్ఠించబడిన 48వ రామస్తూపం కలదు. ఈ గరుడ పర్వతము ఎదురుగా దిగువ భాగంలో బంధుర సరస్సు అనే కోనేరు కలదు. ఇక్కడనే బ్రహ్మ నారద మహర్షి తపము ఆచరించినారు. అదితి కశ్యప దంపతులు కూడా ఈ సరస్సులో స్నానమాచరించి తపమాచరించి శ్రీ స్వామివారి చేత అన్ని యుగములలోనూ వారే శ్రీ స్వామివారికి తల్లిదండ్రులుగా జన్మించేటట్లు అనుగ్రహము పొందినారు. అందుచేతనే ఇక్కడ శ్రీ స్వామివారు సంతాన ఫలప్రదాతగా పేరు పొందినారు. కావున భక్తులు సంతానం కోసం ఇక్కడ స్నానమాచరించి కొండ మీద శ్రీస్వామి వారికి నిత్యము జరిగే పంచామృత అభిషేకంలో పాల్గొని శ్రీస్వామి వారి తీర్థ ప్రసాదములను తీసుకొనిన ఎడల వారికి సంతానము కలుగుతుంది. శ్రీస్వామి వారి అభిషేకానికి మరియు అన్ని పూజలకు ఈ సరస్సులో నీటినే వాడతారు. ఈ సరస్సులో స్నానం చేసిన ఎడల తిరుమల పాపనాశనంలో స్నానము చేసిన ఫలితము వచ్చి బ్రహ్మహత్య పాతకములు నశించును. ఈ క్షేత్రంలో ఏవైనా కోరికను శ్రీస్వామి వారికి విన్నవించి ఆ కోరిక నెరవేరిన తరువాత కాలినడకన కొండ మీదకు వస్తానని అనుకున్న ఎడల ఆ కోరిక వెంటనే నెరవేరుతుందని భక్తుల విశ్వాసము. ఉపమాక అనగా ఉపమానము లేనిది, అంటే సాటి లేనిది. ఇటువంటి క్షేత్రం మరెక్కడా ఉండదు. వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.